హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తాజ్‌విడాని కిచెన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండి మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాం. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేనండి మటన్ గోంగూర. దానిలోకి కావాల్సిన పదార్థాలు చూద్దామా. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే పసుపండి, మంచి కొమ్ము పసుపు అనమాట. అలాగే కారం, మీ రుచికి సరిపడినంత ఉప్పు, ఇంకా దీనిలోకి మస్టర్డ్ ఆయిల్ అనమాట. మస్టర్డ్ ఆయిల్ అనేది తీసుకుంటున్నాను. అలాగే దీన్ని పుల్ల గోంగూర అంటారు, ఎర్ర గోంగూర అంటారు. ఇంకా దీన్ని కూడా తీసుకున్నాను అనమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఇంకా దీనిలోకి మెయిన్ ఇంపార్టెంట్ అయిన మటన్ ఉంటుంది కదండి, మటన్ అనమాట. మటన్ అనేది ఒక కేజీ తీసుకున్నాను. ప్రాసెస్ చూద్దామా. ముందుగా అయితే మనం పొయ్యి వెలిగించేసుకుందాము. పొయ్యి వెలిగించేసుకున్నాక బాండీ అయితే పెట్టేసుకుందామండి. బాండీ పెట్టేసుకున్నాక దానిలో ఏమైనా కొంచెం తడి కానీ వాటర్ కానీ ఉంటాయి కదా, ఆ వాటర్ అనేది కొంచెం ఎవాపరేట్ అయిపోవాలన్నమాట. ఇంకిపోయే వరకు మనం కొంచెం దాన్ని వేడి అయితే చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ వాటర్ అనేది అయితే ఇంకిపోతూ ఉన్నాయి. ఎక్సెస్ ఉన్న వాటర్ని ఒకసారి అయితే నేను కొంచెం గంటతో అయితే తీసేసి పారబోసేసాను అనమాట. ఇంక ఈ వాటర్ అంతా ఇంకిపోయాక దీనిలోకి మనం ఆయిల్ అనేది అయితే వేసేసుకోవాలి. ఇంకా ఇక్కడ ఆయిల్ అనేది వేసుకున్నాక ఆయిల్ కూడా మంచిగా కాగాలన్నమాట. ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యి ఉండాలన్నమాట. ఇంక ఇక్కడ ఆయిల్ కూడా ఇప్పుడిప్పుడే కొంచెం వేడనేది అవుతుంది. ఇలా కొంచెం వేడైపోతుంది కదా, ఇంక ఇక్కడ వేడవ్వగానే మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయండి. ఈ ఉల్లిపాయలను అయితే దీనిలో వేసేసుకోవాలి. ఉల్లిపాయలను వేసేసుకున్నాక వీటిని ఒకసారి కలుపుకుంటూ దీనిలోకి 1 టీ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలన్నమాట. మీకు ఇష్టం ఉంటే జీలకర్రను వేసుకోండి, లేకుంటే లేదు. ఇక్కడ నేనైతే ప్రతి కూరలో జీలకర్ర వేసే అలవాటు అయితే ఉందన్నమాట. ఎందుకంటే మనకు అరుగుదల బాగా అవుతుంది, అజీర్తి అనేది ఉండదన్నమాట. ఇంకా అలానేసి నేను వేసేసుకొని కొంచెం ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే నేను ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ ఫ్రై అనేది అయిపోయిందనమాట. కలర్ అనేది చేంజ్ అయిపోయి ఉల్లిపాయలు మంచిగా మెత్తగా అయితే మగ్గిపోయాయి. ఇంక ఈ టైంలో మనం వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న మటన్ ఉంది కదండి, ఈ మటన్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ మటన్ అయితే వేసేసుకున్నాక వీటిని మనం తాలింపు అంటే మనకు ఉల్లిపాయలు, జీలకర్ర, ఆయిల్ ఇవంతా పట్టే వరకు మంచిగా అయితే కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇంక ఇక్కడ మనం మటన్ వేసేసుకున్నాం కదా, ఇంకా మటన్ మొత్తం వేసుకున్నాక దీన్ని మంచిగా అయితే కలుపుకుంటూ ఉండాలి. మీరు ఇక్కడ ఒకటి గమనించారో లేదో మీరే గుర్తుంచేసుకోండి. ఎందుకంటే నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేయలేదు. ఎందుకు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మనకి కూర అనేది కొంచెం త్వరగా అడుగంటుతుంది. అలా అడుగంటకుండా ఉండాలి అంటే నేను ఫస్ట్ ఏం చేస్తానంటే మటన్ అయినా చికెన్ అయినా సరే ముందు ఆయిల్లో దీన్ని బాగా ఫ్రై చేసుకుంటానమాట. ఆయిల్ కొంచెం పట్టేసుకొని మంచిగా ఇది మగ్గిపోయి దీనిలో ఉన్న వాటర్ అంతా పైకి ఎవాపరేట్ అవుతుంది కదా, మంచిగా పైకి అనేది వస్తుందన్నమాట. మటన్లో కానీ చికెన్లో కానీ ఆయిల్ అనేది మొత్తం పైకి వచ్చేలాగా ఉంచుకోవాలి. దీనిలో ఇప్పుడు ఈ మటన్లో నేను అంటే మనకి ఇప్పుడు మటన్ అనేది బాయిల్ అయ్యే టైంలోనే మనం దీనిలో ఉప్పు అనేది వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల ఏంటంటే మటన్ అనేది మనకు ఆల్రెడీ చప్పగా ఉంటుందన్నమాట. కాబట్టి మనం సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం తినేటప్పుడు నోటికి రుచిగా ఉంటుందన్నమాట, సాల్టీగా. అలా అనేసి ఇక్కడ నేను సాల్ట్ ఇంకా పసుపు కూడా వేస్తున్నాను. ఇంకా వీటిని వేసేసుకొని వీటిని మంచిగా అయితే కలిపేసుకోవాలన్నమాట. ఉప్పు అలాగే పసుపు రెండు కూడా మటన్కి మంచిగా పట్టే వరకు బాగా అయితే మనం కలుపుకుంటూ తిప్పుకుంటూ ప్రతి పీస్కి కూడా మటన్కి మంచిగా పసుపు అనేది పట్టాలి, అలాగే సాల్ట్ అనేది పట్టాలి. అప్పుడే కర్రీ టేస్ట్ వస్తుంది. ముక్క సవ్వదనం అంటారు కదా, అలాంటివి రాకుండా చాలా టేస్టీగా యమ్మీగా ఉంటాయి అన్నమాట. ఇంక ఇలా అయితే కలుపుకుంటూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముందే వేస్తే ఏంటంటే మనకు ఆ పేస్ట్ అనేది పడుతుంది, కానీ అంత టేస్ట్ అనేది రాదనమాట, కొంచెం అడుగంటుతూ ఉంటుంది. కాబట్టి నేనైతే ఎప్పుడు ఆయిల్ ఫ్రై అంటే ఉల్లిపాయలు అవి వేపగానే నేనైతే ఆయిల్లో ఫ్రై చేయను. ఇలా అది చాలా తక్కువ చేస్తాను అలా అయితే వంట. మ్యాక్సిమం నేనైతే వంట అనేది ఇలాగే చేస్తాను. మీలో కూడా ఎవరన్నా కొత్తగా ట్రై చేయాలి అనుకుంటే ఈ విధంగా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం ఇంకా దీనిలో కొంచెం కూడా వాటర్ అనేది వేసే పని లేకుండా చాలా టేస్టీగా గ్రేవీగా మంచి కన్సిస్టెన్సీలో అయితే వస్తుందన్నమాట. ఇంక ఇక్కడ మూత పెట్టేసుకొని ఒక 20 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఉడికించేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇక్కడ మటన్ అనేది చూసారు కదా, దాంట్లో ఉన్న వాటర్ మొత్తం ఎలా బయటకు వచ్చేసాయో ఉడికిపోయి. ఇంక ఇలా బయటకు అయితే రావాలన్నమాట. ఇంక ఇలా వచ్చేస్తే
మటన్ అనేది మనకి 20 మినిట్స్ మాత్రం మనం లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మంచిగా అయితే ఉడికించేసుకుంటూ ఉన్నామనమాట. చూడండి ఇక్కడ నేను మీకైతే మంచిగా కనపడాలని ఇంకా బాగా చూపిస్తూ ఉన్నానన్నమాట. ఇలా మటన్ అనేది మంచిగా ఉడుకుతూ ఉండాలన్నమాట. మినిమం 20 మినిట్స్ మనం లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని వండుకోవాలి. అదే కొంచెం ముదురు మాంసం గానీ ఉంటే, ఇదైతే లేత మాంసం అనమాట. ముదురు మాంసం అయితే మాత్రం కంపల్సరీ కొంచెం ఎక్కువ టైం అనేది పడుతుందన్నమాట. ఇక్కడ మీరు కుక్కర్‌లో చేసుకుంటే ఒక 4, 5 విజిల్స్ వరకు ఉంచుకోవచ్చు. ఇది మాత్రం 2 విజిల్స్‌లో కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ ఇలా మంచిగా బాగా ఉడికిపోవాలి. ఇలా మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే దీంట్లో ఉన్న వాటర్ ఇంకిపోతుంది కాబట్టి. ఈ టైంలో మనం అంటే నేను రోట్లో నూరి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. దీన్ని కూడా వేసేసుకొని మంచిగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. మనం ఇలా వాటర్ కన్సిస్టెన్సీ అనేది దీనిలో వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఏంటంటే కర్రీ అనేది థిక్‌గా ఉంటుంది. కన్సిస్టెన్సీ చూసుకొని మనం వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు కావాలంటే. కానీ నాకు ఇక్కడ వాటర్ వేయాల్సిన అవసరం అయితే ఏం రాలేదనమాట. మంచిగా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా ఈ మటన్‌కి పట్టే వరకు మంచిగా కలుపుకుంటూ అయితే ఉండాలనమాట. ఇలా కలుపుకొని మటన్ మొత్తానికి కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా పట్టించాలి. ఇలా పట్టించేసాక ఒక 2 నిమిషాల పాటు మనం దీనిలో పచ్చి వాసన పోయే వరకు మంచిగా కలుపుకుంటూ కర్రీ అనేది ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా ఒక 2, 3 నిమిషాల పాటు అయితే ఈ పచ్చివాసన పోయే వరకు దీన్నైతే వదిలేయాలన్నమాట మూత పెట్టేసుకొని. ఒక 3 నిమిషాలు లేదా 2 నిమిషాల తర్వాత అయితే మనం చూసుకుందాము. ఇక్కడ పచ్చివాసన అనేది పోతుందన్నమాట. ఇక్కడ చూసాను కదండి, ఇప్పుడైతే పచ్చివాసన అనేది పోయింది. ఇప్పుడు దీనిలోకి మనం కారాన్ని కూడా యాడ్ చేసుకుందామండి. ఎందుకంటే కారం మనం ముందు వేసుకోవటం వల్ల కూడా అది ఎక్కువ ఫ్రై అవ్వడం వల్ల బ్లాక్నెస్ వచ్చింది. అలా రాకుండా ఇలా ఉడికేటప్పుడే మనం దీనిలోకి ఇప్పుడు కారం అనేది యాడ్ చేసుకుందాము. ఇది తేజ కారం అనమాట. కారం అనేది ఎక్కువ ఉంటుంది. అలానేసి నేను ఇక్కడ 2.5 గంటలు అయితే వేసుకుంటున్నాను. అంటే సుమారు ఒక 100 గ్రామ్స్ లోపు ఉండొచ్చు. ఎక్కువ కారం అయితే మేము తింటామన్నమాట. అలా అనేసి నేనైతే ఇక్కడ వేసేసుకున్నాను అనమాట. ఇలా వేసేసుకొని మటన్ మొత్తానికి పట్టే వరకు బాగా అయితే కర్రీ మొత్తం కలుపుకుంటూ మంచిగా మనం అంటే పీస్కి కూడా పట్టాలి కదండి. అలా పట్టే వరకు అయితే మనం కలుపుకుంటూ మంచిగా కుక్ అనేది చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడ నేను కారాన్ని అయితే మంచిగా కలిపేసుకున్నాను. ఇలా కలిపేసుకున్నాక చూడండి ఎంత కలర్ఫుల్గా అయితే కనిపిస్తుందో. చూస్తున్నారు కదా, చాలా బాగుంది కదా, చూడటానికి కూడా చాలా యమ్మీగా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. కారం ఇలా వేసుకున్నప్పుడు చూడగానే చాలా నోరూరిపోతుంది. అంత బాగుందనమాట. చూడటానికి చాలా యమ్మీగా అయితే అనిపిస్తుంది. ఇలా పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టించేసుకొని కారం కూడా కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు మంచిగా మనం కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకుంటూ మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, అడుగనేది అంటకుండా. ఇంకొకసారి ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాల పాటు మంచిగా మగ్గించుకున్నాం అనమాట. ఇలా మగ్గిపోయాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న గోంగూర ఉంది కదండి, పుల్ల గోంగూర లేదా ఎర్ర గోంగూర అంటారు. దీన్ని అయితే సన్నగా తరిగి పెట్టేసుకొని శుభ్రం కడిగేసుకొని దీన్ని మటన్లో అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా మటన్లో అయితే వేసేసుకొని మంచిగా దీన్ని కలుపుకోవాలన్నమాట. ఇలా మొత్తం అయితే నేను వేసేసుకున్నాను. ఇది సుమారు నేను ఒక 2 కట్టలు అయితే వేసేసుకున్నాను అనమాట. ఇలా ఒక 2 కట్టలు అయితే వేసేసుకొని మంచిగా కలుపుకుంటూ మనం కర్రీ మొత్తం కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా కలుపుకొని మంచిగా ఉండటం వల్ల ఏంటంటే మనం మటన్ వేసుకున్నప్పుడు చాలా టేస్టీగా యమ్మీగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. పుల్లగా కారంగా చాలా బాగుంటుందన్నమాట అండి. ఇలా ఒకసారి మటన్లోకి గోంగూర అనేది కలుపుకున్నాక ఒకసారి ఇలా అయితే కలిపేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు అనమాట. ఆల్రెడీ గోంగూర లేతాకనమాట. ఇది ఎక్కువసేపు మగ్గించుకోవాల్సిన అవసరం కూడా లేదు. చూసారు కదండి, ఇలా వేసి తిప్పక ముందే అది ఉడికిపోతుంది అనమాట. ఇలా
ఉడికిపోయే వరకు మనం ఒకసారి కలిపేసుకొని తిప్పేసుకొని అండి ఒక 3 నిమిషాల పాటు మంచిగా మగ్గించేసుకుంటే చాలు. చాలా టేస్టీగా యమ్మీగా అయితే ఉంటుంది. దీనిలోకి గరం మసాలా కొంచెం వేసేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. ఇంక ఇక్కడైతే నేను ఇది గోంగూర మొత్తం వేసేసాక బాగా కలిపేసుకున్నాను కదండి. ఇంక ఇలా కలిపేసుకున్నాక మనం దీన్ని ఒక 2 నిమిషాలు అయితే అలా వదిలేసుకోవాలన్నమాట. ఇంక ఇలా వదిలేసుకునే వరకు మనం ఇలా ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలిపేసుకున్నాక మనం ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాము. ఇలా మూత పెట్టేసుకొని ఒక 2, 3 నిమిషాలు మాత్రం దాన్ని అలా వదిలేసుకుందాము. ఇలా 2, 3 నిమిషాలు అయిపోయింది ఇప్పుడైతే. ఇలా 3 నిమిషాల తర్వాత మనం మంచిగా చూస్తారు కదండీ, బాగా అయితే ఆకు అనేది మొత్తం కూడా గోంగూర ఆకంతా కూడా పైకి అనేది వచ్చేసింది. మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకున్నాక దీనిలోకి మనం అడుగు అనేది అంటకుండా చూసుకుంటూ కలుపుకోవాలి. ఆల్రెడీ మనకి గ్రేవీ ఎక్కువ ఉంది కాబట్టి మనకు అడుగు అనేది అంటదనమాట. ఇంకా మనం హోమ్ మేడ్ చేసుకున్న గరం మసాలా ఉంటుంది కదా, ఇంకా ఇక్కడ మనం ఈ గరం మసాలాను అయితే ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ కొంచెం ప్రాబ్లంగా ఉంటుందన్నమాట. గ్యాస్ ప్రాబ్లం అలాంటివి ఉన్న వాళ్ళకైతే మనం ఆల్రెడీ కారం ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి మసాలాని కొంచెం తగ్గించి వేసుకోవడం చాలా మంచిది. ఇంకా 1 టీ స్పూన్ మసాలా అయితే మనం వేసుకున్నాం కదండి, గరం మసాలా. ఇంకా వేసుకున్నాక దానికి కూడా అలా కలిపేసుకొని ఒక 3 నిమిషాల పాటు మంచిగా కలుపుకొని కొంచెం మసాలా అంతా కూడా కూరకు పట్టే వరకు మనం మంచిగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా అలా కలిపేసుకొని ఒక 2, 3 నిమిషాలు మూత పెట్టేసుకొని ఆ మసాలా అంతా కూరకు పట్టే వరకు ఉంచుకోవాలన్నమాట. ఇలా అయితే ఒకసారి కలుపుకున్నాక మనం మూత పెట్టేసుకొని ఒక 2, 3 నిమిషాల పాటు ఆ మసాలా అంతా కూరకు పట్టే వరకు ఉంచేసుకోవాలి. అంతే అండి. ఒక 3, 4 నిమిషాలు లేదా 2 నిమిషాలైనా పర్లేదు. ఇంకా అలా ఉంచేసుకున్నాక చూసారు కదండీ, చాలా అంటే చాలా టేస్టీగా యమ్మీగా మసాలా అంతా పట్టి కూడా చాలా అంటే చాలా బాగుందనమాట. ఇక్కడ నేను మీకు స్లో మోషన్లో కూడా చూపిస్తూ ఉన్నానమాట. చూసేయండి, చాలా అంటే చాలా బాగుందనమాట. మీలో ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. ఎందుకంటే మీలాంటి వాళ్ళ హెల్ప్ సపోర్ట్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. మీలాంటి వాళ్ళ ప్రోత్సహిస్తూ ఉంటే మేము ఇలాంటి వీడియోస్ మరిన్ని చాలా చేయగలుగుతామన్నమాట. చూస్తారు కదండి, ఇక్కడ మటన్ అనేది రెడీ అయిపోయిందనమాట. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. నోరు అయితే ఊరిపోతుందనమాట. అన్నంలోకైనా, పలావ్‌లోకైనా, బిర్యానీలోకైనా, రోటీలోకైనా, దేనిలోకైనా హ్యాపీగా అంటే హ్యాపీగా తినేయొచ్చు. తెలంగాణ స్టైల్‌లో కూడా చాలా అంటే చాలా టేస్టీగా యమ్మీగా కుదురుతుందనమాట. నేను తెలంగాణ, ఆంధ్ర స్టైల్‌లో కూడా ఇలా చేస్తూ ఉంటాననమాట. మరి మీలో ఎవరైనా ఇలాంటివి డిషెస్‌ని ఇష్టపడితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకోసం ఎలాంటి మీకు ఫుడ్ ఇష్టమో కామెంట్ చేయండి. అలాంటివి చేయటానికి ట్రై చేస్తాను. మీకేమైనా రెసిపీస్ కావాలన్నా కూడా ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. ఆ రెసిపీస్ నేను మీకు వీడియో రూపంలో అయితే అప్లోడ్ చేసి పెడుతూ ఉంటాను, ఓకేనా ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నిజంగా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఎందుకంటే మేము చాలా కష్టపడి వీడియోస్ చేస్తాం. మీరేం సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే మాకు ఏం యూజ్ ఉంటుంది చెప్పండి, ఓకేనా. మంచిగా నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. హ్యాపీగా ఫ్యామిలీతో పాటు చూడండి. వంట రాని బ్యాచిలర్స్ కానీ, కొత్తగా పెళ్ళై వంట నేర్చుకునే వారికి కానీ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. మరి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే నేను వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ చూస్తున్నందుకు. ప్రతి ఒక్కరూ మీ ఇంటి ఆడపడుచులా నన్ను ఆదరిస్తూ, నా వీడియోస్ అన్నీ చూసి లైక్ చేస్తూ, కామెంట్స్ చేస్తూ, ప్రతి ఒక్కరు నన్ను ప్రోత్సహిస్తూ, ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను కూడా మీ ఇంటి ఆడపడుచులా నన్ను భావిస్తారని ప్రేమతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరొక మంచి వంటతో. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. లవ్ యూ గాయ్స్.